అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకరణ్. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తెలంగాణలో లిక్కర్ స్కామే అసలు జరగలేదా? ఇంతకుముందు ఓటుకు నోటు కేసే అసలు జరగలేదా? జగన్ గారి విషయంలో ఆర్థిక నేరాలే అసలు జరగలేదా? నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, లిక్కర్ స్కామ్లో బెయిల్పై బయటకు వచ్చిన కవిత గారు ఏమంటారు? నేను ఏ తప్పు చేయలేదు, న్యాయం గెలిచింది అంటారు. అభిమానులు అందరూ స్వీట్లు పంచిపెట్టుకుంటారు, ఆనందం వ్యక్తం చేస్తారు. ఓటుకు నోటు కేసులో బెయిల్పై బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? నేను ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికిచ్చారంటారు. అభిమానులు అందరూ స్వీట్లు పంచిపెట్టుకుంటారు, ఆనందం వ్యక్తం చేస్తారు. జగన్ గారి విషయంలో బెయిల్పై బయటకు వచ్చి ఇవన్నీ అక్రమంగా పెట్టిన కేసులు న్యాయం గెలిచింది అన్నట్టు ఆయన మాట్లాడతారు. కార్యకర్తలందరూ ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత సీఎం గారిని చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా చేశారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ఏ తప్పు జరగట్లేదా? ఒక తప్పు జరిగిన వేరే దోషులు ఎవరిని ఉన్నారా? లేకపోతే తప్పు జరిగిన మాకు ఈ నాయకులే కావాలని వాళ్ళనే కోరుకుంటున్నాం మనం. నాకు వైజాగ్ ఏరియాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను వాళ్ళ ఏరియా ఎమ్మెల్యేని ఏదో ఒకటి తిడుతూ ఉంటాడు. అతను ప్రజలకు ఏం చేయడు. మోహన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది, ఎం ధర్మరాజు ఎంఏ అని, అందులో ఈయన్ని చూసి ఆ సినిమా తీశారు అన్నట్టు మాట్లాడతారు. సరే నువ్వు ఎవరికి ఓటేసావు అంటే నేను ఆయనకే ఓటేస్తా అంటాడు. అదే ఇప్పుడు దాకా ఇన్ని తిట్టావు, మళ్ళీ ఆయనకి ఎలా ఓటేస్తావు అంటే ఆయన అలాగే గెలుస్తాడు, అందుకే ఆయనకే ఓటేస్తాను నేను అంటాడు. అంటే మనం తప్పు జరుగుతుందని తెలిసినా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామా, లేకపోతే మనం ఇంకేం చేయలేమా? ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు మూడో ప్రత్యామ్నాయం ప్రజారాజ్యం అనుకున్నాం. కానీ ప్రజారాజ్యంలో పోటీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? టీడీపీ నుండి కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళని. ఇప్పుడు జనసేన మూడో ప్రత్యామ్నాయం అనుకున్నాం, కానీ జనసేనలో ఎక్కువ మంది పోటీ చేసిన ఎవరు? తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు. టీడీపీ జనసేన ఒకటే అని అందరికీ తెలిసిన విషయమే. అంటే మనం ఎప్పుడు వాళ్ళనే సపోర్ట్ చేయాలా? ఇష్టం ఉన్నా లేకపోయినా, తప్పు చేసినా ఒప్పు చేసినా మనం వాళ్ళే మనకు దిక్క. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, కోల్కతాలో రేప్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ అనుకుంటా, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. ఆయన ఏమంటాడు? నేను ఏ తప్పు చేయలేదు, నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు అంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీసెంట్గా ఆడియో లీక్ అయిన దువ్వాడ శ్రీనివాస్ గారి ఆడియో లీక్ అయినప్పుడు ఆడియో నాది కాదు, నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడతారు. అంటే నా నా ఉద్దేశం ఏంటంటే, నిజంగా తప్పులే జరగట్లేదా, లేకపోతే తప్పు జరిగిన మాకు వీళ్ళే కావాలని కోరుకుంటున్నామా, లేకపోతే అంటే అందులో రీజన్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు టీవీల్లో మెరుగైన సమాజం కోసం ఇలాంటి స్లోగన్స్ ఏనా? నిజంగా మెరుగైన సమాజం మనం తీసుకురాలేమా? లేకపోతే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్స్కి మనం అలవాటు పడిపోయామా? ఇప్పుడు ఇంకో విషయం ఉంటుంది. మనం టీడీపీని కానీ జనసేన కానీ ఎవరన్నా తిడితే ఏమంటారు? నువ్వు వైసీపీ కోవర్టువి, నువ్వు వైసీపీ సపోర్టర్వి అంటారు. లేదు వైసీపీ వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళని తిడితే ఏమంటారు? నువ్వు టీడీపీ సపోర్టర్వి, టీడీపీ కోవర్టువి అంటారు. అంటే ఎప్పుడు వీళ్ళేనా? వీళ్ళు తప్ప మనకి ఎవరు వేరే దిక్కులేదా మనకి? పూర్తిగా నేర చరిత్ర లేని, అవినీతి ఆరోపణలు లేని, నిజంగా సమాజానికి ఏమైనా సేవ చేద్దాం అనే ఉత్సాహం ఉన్న వాళ్ళని మనం తీసుకురాలేమా? ఈ తప్పు ఎవరిది? అంటే ఈ మెరుగైన సమాజాన్ని తీసుకొచ్చే బాధ్యత మనకు లేదా? మనం ఎప్పుడు వాళ్ళకే ఓటేసుకోవాలా? కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వలేమా? ఈ ఈ మెరుగైన సమాజాన్ని మనం తీసుకురాలేమా? ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.